ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అమ్మతలేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడత్తలేడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? ఎంత తగ్గినాయి? సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమవుతుందో. దోసాల్లో సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది? బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాన్లు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు, ప్లాట్ కొనేటోడు లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. నిజమేనా? ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం. ఎవరు తృప్తిగా ఉండరు? ఎవరికి నువ్వు మేలు చేసినావు? సీన్ రివర్స్ అయిందా లేదా? అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమన్నాడు? ఎకరం అమ్మితే తెలంగాణలో ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుందని. ఇప్పుడు ఎందుకు 2 ఏళ్లలోనే ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ? 2 ఏళ్లలోనే ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ? పాలన చేతగాక దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన అక్రమ కేసులు ఆగమాగం చేస్తే గిట్ల అయిపోతుంది. అంటే నాయకుడు కేసీఆర్ అంటే ఎట్లా ఉండో ఇలా ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ విషయాలు మీకు తెలియనియం కావు. పిల్లల్ని అట్లా మోసం చేసిండు, రైతుల్ని ఇట్లా మోసం చేసిండు. మహిళల విషయంలో మీకు బాగా తెలుసు, ఏదంటే బస్సు ఇచ్చిన అంటాడు. ఆ బస్సులో కూర్చుందామంటే కాలు పెడదామంటే జాగలేదు. బస్సుల సంఖ్య తగ్గినాయి బాగా. మహిళలకు ఎన్ని మాటలు చెప్పిండ్రే? ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడా లేదా? ఇప్పుడు 20 నెలలు అయింది. అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు 50,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. ఓటు అడగాలి ఎవడన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎలక్షన్లు అంటే 50,000 వ్యక్తికని అడుగుమని చెప్పాలి కాదా? 20 నెలలు ఇంటూ 2,500 అంటే 50,000 బాకీ పడ్డాడు ఒక్కొక్కరు. అదే విధంగా మహిళలకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము తులం బంగారం కలుపుతామన్నాడు. బంగారం 1,00,000 అవుతుంది. 1,00,000కు 1,00,000 2 లక్షలు ఇవ్వాలి వద్దా? ఇచ్చిండా? తులం బంగారం పత్తా లేకుండా వీకింది. 3వ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు. వచ్చిందా? 4వ ముచ్చట దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించాడు. ఉందా కిట్? ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ఇట్లా ఏ విషయం చూసినా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నారు. మీకు విషయం ఐడియా ఉండాలి. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. ఒక గ్రూప్ 20 లక్షలు అప్పు తెచ్చుకుందనుకో, 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా? ఇస్తలేదు. 5 లక్షలకే పరిమితం చేశాం. అది పాత ముచ్చింది. నేనే కేసీఆర్ ఇచ్చిందేనే, కొత్తగా ఇచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది. మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ 20 లక్షలు 30 లక్షల లోన్లు ఇచ్చినాము. కొత్తగా కాంగ్రెస్ చేసిందేమీ లేదు. నిజంగా నువ్వు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ 20 లక్షల లోన్ తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. 30 లక్షలు తీసుకుంటే 30 లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇస్తున్నది గదే 5 లక్షలకు. 2-3 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని, సీతక్కను. నోరిప్పలేరు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేరు. ఎందుకు? గదే 5 లక్షలు మనం ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదు. మహిళలందరినీ కూడా మోసం చేసిండ్రు. 2,500 మోసం చేసిండ్రు, తులం బంగారం మోసం చేసిండ్రు, స్కూటీ అని మోసం చేసిండ్రు, 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండ్రు. ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు. ఈ విషయాలు కూడా మీకు తెలియని కావు. అంటే యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం. ఏ వర్గం, ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసినాం అనేది లేదు. ఇలా గజ్వేల్ ఉంది, కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే. ఇప్పుడు 20 నెలలు అయిందే, ఒక్క ఊర్లోనైనా 20 రూపాయల పని కనబట్టదా? ఒక బిల్డింగ్ కట్టిందో, ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందా? ఒక క్లాస్ రూమ్ కట్టిందా? ఒక స్కూల్లో రూమ్, ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా? ఓ మహిళా భవనం కట్టిందా? ఓ కులానికి భవనం కట్టిందా? యానన్న ఒక రోడ్ వేసింది. రోడ్ ఇడిచిపెట్టు, కేసీఆర్ పోసిన రోడ్డుకి ఏమైనా పొక్కబడితే ఇంత డాంబర్ పోసే దిక్కులేదు ఉన్నదా? ఈ రకమైన పరిస్థితి. అందులో మనం ప్రజలకు చెప్పాలి, దయచేసి మీరు కూడా సీరియస్ తీసుకోండి. ఎన్నికలు ఆషామాషిగా తీసుకోవద్దు. వాళ్ళకి ఏముంటది, ఎట్లనే చేసి మేము జరంత సిద్దిపేటలో ఏమైనా కొడితే బాగుండు, ఈయన్ని ఏమైనా చేస్తే బాగుండు అని తండ్లాడుతుంటారు. మరి మనము అంతకంటే గట్టిగా పనిచేసి వాళ్ళకు గుణపాఠం చెప్పాలి. ఇవాళ ఈ జిల్లా మీద వాళ్ళు పగబట్టినట్టు చేస్తున్నారు. 1 రూపాయి ఇస్తలేదు, పనులు ఆపేస్తున్నారు. మనం గట్టిగా ఫైట్ చేసి
మెడలు వంచి మళ్ళీ మన నిధులు మనం సాధించుకోవాలి. అందువల్ల మీతో నేను కోరేది గ్రూపులు పెట్టుకోకుండా రిజర్వేషన్ వచ్చినప్పుడు కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఉద్యమకారులు, సీనియర్లు గెలుపు అవకాశాలని చూసుకొని మనం తప్పకుండా టికెట్లు తీసుకుందాం. కానీ ఇప్పుడు అందరూ కలిసి పనిచేయండి. మున్పట్లకి ఇప్పుడు ఏమీ ఆమ్దాని కూడా లేదు. ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టి అన్ని అప్పులైతే. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది చూడు రాజకీయాల్లో, గెలిచినోడేమో తలపెట్టుకొని ఎడతాడట, ఓడిపోయినోడేమో కుల్లా ఎడతాడట బజార్లో. ఎందుకంటే వీరికి అప్పులే వానికి అప్పులే, ఇద్దరికి అప్పులే అవుతాయి. సో బేరాలు కూడా ఏం నడతలేవు, మున్పట్లకి నడుతున్నాయా? అందువల్ల ఆగభాగం ఇప్పటి నుంచే ఖర్చు పెట్టకుండ్రి. నోటిఫికేషన్ వచ్చినాక చేద్దాం. ఇప్పుడు మాత్రం ఒక టీం వేసుకొని అన్ని ఊర్లకు పోయి అన్ని విషయాలు ప్రజలకు గుర్తు చేయండి. ఆ రోజు మంచినీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ రోజు చెత్త సేకరణ ఎట్లా జరిగింది, ఆ రోజు కేసీఆర్ కిట్ ఎట్లా వచ్చింది, దవాఖానాలలో అప్పుడు ఎట్లా మందులు ఉండే, ఇప్పుడు దవాఖానాలు ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి,